నర్మేటలోని ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఫ్యాక్టరీ ప్రాంత రైతులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఇటీవల గుజరాత్ పర్యటనలో గ్రామీణ స్థాయిలో పాల సేకరణ జరుగుతూ అమూల్ పాలు దేశవ్యాప్తంగా విస్తరించిన విధానాన్ని పరిశీలించినట్లు తెలిపారు. రాష్ట్రంలో కూడా ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. మేడం ఓకే కొంచెం సైడ్ మేడం అవుతుంది జరుగు జరుగు జరుగురా కొంచెం నెట్ కన్నా నెట్ పడేస్తారు మళ్ళా ముందుకు వస్తుంది భయ్ ముందట చలో అయిపోయింది. ఆడి ఇప్పుడు ఇది ఒక్కటే పెద్దగా పెట్టింది, ఎందుకంటే ఉత్తర తెలంగాణతో పాటు ఇప్పుడు ఎక్కడ పంట పండి అన్న జరిగే కొంచెం జరిగే అసలు టైంలో అడ్డం వస్తుంది. ఫ్యాక్టరీ మంచిగా రావాలి. ఓకే సార్, పెద్ద మనుషులు ఓకే ఫ్యాక్టరీ గొప్పగా రావాలి. నా మొఖాలు రాకపోతే ఇబ్బంది పడకూడదు, రైతులకు ఎప్పుడు క్రషింగ్ అనేది బ్రేక్ రాకూడదు అనే ఉద్దేశంతో గంటకు 30 టన్నులు, దాంతోపాటుగా పవర్ ప్లాంట్ కూడా ఒకేసారి 4 మెగావాట్ పెట్టేసుకున్నాం. అంటే మళ్ళీ బ్రేక్ లేకుండా ఉండాలంటే ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇక్కడ ఫ్యాక్టరీకి వచ్చిన రైతులకి ట్రాన్స్పోర్టేషన్ ద్వారా చెల్లింపులు జరుగుతున్నాయి FFBతోని. సో ఈ ఫ్యాక్టరీ అనేది మనకు కంటిన్యూషన్ అనేది ఫ్రూట్ అనేది ఏప్రిల్ నుంచి ఇంకా కొంచెం పెరగడానికి అవకాశాలు. 18 ఉంది, 8 ఎకరాలు ఏంటి మిగతాది వరి ఉంది. మాట్లాడి నీ అనుభవం ఏంటి, నీ వ్యవహారం ఏంటి, ఎట్లా వేసావు, అసలు ఎంత ధైర్యంగా వేసావు, ఎవరు చెప్పారు, ఏం కథ, నీ వ్యవహారం చెప్పు. ముందు వరి పొలాల్లో మామూలు తోటలో కాబట్టి మీకు అబ్స్ట్రక్షన్స్ అవుతాయి పవర్. ఈ మధ్య నేను గుజరాత్కి వెళ్ళినప్పుడు అక్కడ పాల సేకరణ ఉద్యమము గురించి అక్కడ అమూల్ ఫ్యాక్టరీకి వెళ్ళి చూసినాను. నేను కూడా కోఆపరేటివ్ నుంచి ఉన్నా కాబట్టి చూసినప్పుడు అక్కడ పాల సేకరణ అనేటువంటిది ఒక గ్రామాల స్థాయి నుంచి చాలా కష్టంతో స్టార్ట్ అయితే ఇలా అమూల్ ఫ్యాక్టరీ యొక్క స్టేటస్ మీకు తెలుసు. దానికి అంకురార్పణ చేసింది కురియన్ గారు. ఈరోజు ఆయిల్ ఫామ్ అనేటువంటి ఖమ్మం జిల్లాకు మాత్రమే పరిమితమై ఉండే గతంలో. ఇప్పుడు ఆయిల్ ఫామ్ కురియన్గా తుమ్మల నాగేశ్వరరావు గారు యావత్ తెలంగాణలో ప్రతి జిల్లాలో కూడా ఫ్యాక్టరీ పెట్టి ముఖ్యంగా సిద్దిపేట జిల్లాకు సంబంధించినటువంటి ఈ ప్రాంత రైతాంగానికి ఉపయోగపడే విధంగా ప్రభుత్వ పరంగా 300 కోట్ల రూపాయలతో ప్రకృతి రీత్యా, కోతలు బెడదల రీత్యా, మార్కెట్ రేట్ల దృష్ట్యా ఆయిల్ ఫామ్ పంటలు వేసుకోమని సందర్భంగా నేను కూడా కోరుతా ఉన్నా. తప్పకుండా ఈ ఫ్యాక్టరీకి అయ్యేంత ఇప్పుడు ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో క్వార్టర్ ప్రొడక్షన్ తోటే స్టార్ట్ చేస్తారు. దీనికి హైయెస్ట్ కెపాసిటీ ఉంది. ఆ కెపాసిటీ పూర్తిగా ఉపయోగించుకునే విధంగా ఇంకా ఎక్స్పాన్షన్కి పోయే విధంగా ఈ ప్రాంత రైతుల ఆయిల్ ఫామ్ను వేయాలని కోరుతూ దానికి సంబంధించిన అన్ని చర్యల్ని అధికారులుగా ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా తీసుకుంటామనే మాట గౌరవ మంత్రి గారికి హామీ ఇస్తూ ఈ యొక్క ఆయిల్ ఫ్యాక్టరీకి కార్యరూపం తెచ్చినటువంటి మంత్రి గారికి ధన్యవాదాలు. ఆయిల్ ఫామ్ అనేటువంటిది ఈ ప్రాంతంలో మా ప్రాంతంలో పండది అనేటువంటి అపోహ నుంచి తొలగించి ఆయిల్ ఫామ్ను ఆదాయ మార్గంగా చూపెట్టినట్టు మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. పెద్దలు గౌరవ